ఒక మంచి బిగినింగే సగం సక్సెస్ కి దారి తీస్తుందనడానికి ఈ కథే ఉదాహరణ. ఒక మహారాజు ఎవరైనా సరే ఒక ఆవుని భుజాలపై మోసుకొచ్చి సభలోకి ప్రవేశిస్తారో వారికి భారీ బహుమతిని ఇస్తానని ప్రకటిస్తాడు. రాజ్యంలోని చాలా మంది యువకులు ప్రయత్నించి మోయలేకపోతారు. కానీ ఒక యువకుడు ఆ రాజు దగ్గరికి వెళ్ళి 2 సంవత్సరాల సమయం ఇస్తే నేను ఆ ఆవుని సభలోకి మోసుకొస్తాను అంటాడు. ఆ 2 సంవత్సరాలు ఇచ్చేస్తాడు మహారాజు. 2 సంవత్సరాలు గడిచిపోతాయి. ఒక రోజు ఆ యువకుడు పెద్ద ఆవును భుజాలపై మోసుకుంటూ రాజాస్థానంలోకి అడుగు పెడతాడు. రాజు ఆశ్చర్యంతో అరే ఇదెలా సాధ్యమైంది అని అడుగుతాడు. అప్పుడు ఆ యువకుడు, మహారాజా 2 ఏళ్ల క్రితం నేను ఇక్కడి నుంచి వెళ్ళగానే ఒక లేగ దూడను నా భుజాలపై మోసాను. అలా ప్రతిరోజు ఆ దూడను భుజంపై మోస్తుండగా రోజు రోజుకు దాని బరువుతో పాటు నా శక్తి కూడా పెరగడం మొదలైంది. 2 ఏళ్లకు ఆ లేగ దూడ ఆవుగా మారింది, నాకు అలవాటుగా మారింది, నా శక్తి పెరిగింది, అందుకే ఇంత సులభంగా మోయగలుగుతున్నాను అని జవాబు చెప్పాడు. విజయం సాధించిన వాళ్లనో బాగా సంపాదించిన వాళ్లనో చూసి నువ్వు వాతలు పెట్టుకునే సుమా, ఎవ్వరూ రాత్రికి రాత్రి ఏదీ సాధించలేదు.